ఏపీ లిక్కర్ స్కామ్ లో దూకుడు మీదుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. లేటెస్ట్ గా ఈ కేసులో పలువురు నిందితుల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. రాజ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, చాణక్యులకు సంబంధించిన 441 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఈ మొత్తంలో స్థిర చరాస్తులు ఉన్నాయి. నిందితులు షెల్ కంపెనీల ద్వారా 1048 కోట్లు కొల్లగొట్టారంటూ ప్రకటనలో తెలిపింది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద ఈ ఆస్తులను అటాచ్ చేసింది. హైదరాబాద్ ఈడీ జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈ చర్యలు తీసుకుంది. లిక్కర్ కేసులో ఏటూగా ఉన్న వాసుదేవరెడ్డి సిట్ అధికారులు రెండో రోజు కూడా కస్టడీకి తీసుకుని విచారించారు. విచారణలో వాసుదేవరెడ్డిపై 100కి పైగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మద్య ముడుపులో అంతిమ లబ్ధి ఎవరు అనే అంశంపై సిట్ ఆరా తీసింది. కీలక సమాచారం సేకరించిన అనంతరం వాసుదేవరెడ్డిని తిరిగి గుంటూరు జైలుకు తరలించారు. మద్యం కుంభకోణం ద్వారా ప్రభుత్వానికి 4,000 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2019 తర్వాత లిక్కర్ పాలసీలో మార్పులు చేసినట్లు ఈడీ గుర్తించింది. పాత మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించి ఫేవర్ బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చినట్లు విచారణలో ఈడీ అధికారులు గుర్తించారు. ప్రతి కేసుపై 15-20% వరకు కిక్ బ్యాంక్ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కమిషన్ ఇవ్వని కంపెనీలకు సప్లై ఆర్డర్లు నిలిపివేసినట్లు ఈడీ గుర్తించింది. మరోవైపు లిక్కర్ కేసులో A52 గా ఉన్న ప్రణయ్ ప్రకాష్ ను ఇటీవల నేపాల్లోని సోనైలి చెక్ పోస్ట్ దగ్గర అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. ఉత్తరప్రదేశ్ లో మహారాజ్ గంజ్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం ట్రాన్సిట్ వారెంట్ తో విజయవాడ తీసుకొచ్చారు. ఏసీబీ కోర్టు అనుమతితో మార్చి 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. ప్రణయ్ ప్రకాష్ అరెస్ట్ తో ఏపీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 17కు చేరింది.